గారు, హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం కేవలం అసెట్స్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా. కాకపోతే మన చిన్న వర్షాలకు కూడా హైదరాబాద్లో బాగా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది, ప్రజలు నరకం చూస్తారు, రోడ్డు మీద నీళ్ళు ఆగినాయి. కేవలం హైడ్రా వలన హైడ్రాకు జిహెచ్ఎంసీకి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, హైడ్రా తన విధులను సరిగ్గా నిర్వర్తించకపోవడమే దీనికి కారణం అని చెప్పి విమర్శలు చాలా వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది విమర్శించారు. మీరు ఏమంటారు దీని గురించి? ఎవరికి ఇది అనేది చూస్తుంటాం, ఏది ఈగోల పంచాయతీ ఉంది, ఒకళ్ళకి మధ్యలో ఇది అనేది. మేమంతా చాలా చక్కగా పనిచేసుకుంటామండి. అన్ని విభాగాలంతా కూడా మంచి సమన్వయంతో పనిచేసుకుంటాం. ఎవడో న్యూస్ కావాలన్నప్పుడు ఒకటి తయారు చేస్తాడు, ఒకటి న్యూస్ తయారు చేయగానే అందరూ ఇంకో 2-3 యూట్యూబ్ ఛానల్స్ అదే తయారు చేస్తాయి. ఇది మీరు చూస్తున్నారు చూడండి, ఇదంతా ఇది ఎక్కడ, ఇది ఆగాపుర ఇది అన్నట్టు ఎట్లా ఉందో చూడండి ఇది. సో ఈ నాలాస్ ఇట్లా ఉన్నప్పుడు మీరు వర్షం క్లియర్ చేసినట్టున్నారు మీరు. ఇది నిత్యం చేయాలి, వర్షం రాకముందే కాదు. ప్రిపరేషన్ మాన్సూన్ ముందు చేశారు, ఎవరు జిహెచ్ఎంసీ చేశారు, వాళ్ళు చేశారు. మళ్ళా అంటే వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోతూ వస్తూనే ఉంటుంది. హైడ్రాకి ఎప్పుడు ఇచ్చారు? జూన్ 2nd వీక్ నుంచి మాకు ఇచ్చారు. దాని ముందు జిహెచ్ఎంసీ చేశారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు చూడండి ఎట్లాంటి వైర్లు ఇవన్నీ అనేది. అంటే ఇది పబ్లిక్ అన్నీ మనం ఏం చేస్తాం అంటే అన్ని వ్యవస్థల మీద పెట్టేస్తాం, మనకేం సంబంధం లేదు. మనం వైర్లు వేయచ్చు, ప్లాస్టిక్ వేయచ్చు, లేకపోతే స్వచ్ఛ ఆటోలు వస్తాయన్నమాట. దానికి వాళ్ళు ఎంతో 200-100 రూపాయలు కలెక్ట్ చేస్తే కనుక ఎవడు డబ్బులు ఇవ్వడం అనమాట. ఇవ్వకుండా ఆ స్వచ్ఛ ఆటోలోకి తీసుకెళ్తే కనుక ఎందుకు నెలకు కాదని చెప్పి పక్కన చెత్త నాలాలు ఉంటే నాలాలు వేసేస్తారు. సో ఇది అందరి బాధ్యత. అంటే వరద అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే సమిష్టిగా సిస్టమ్ ఫెయిల్యూర్స్, అంటే వ్యవస్థల ఫెయిల్యూరు, పబ్లిక్ పరంగా మనమంతా కూడా ఇంత చెత్తలు వేయటం అనేది చూస్తున్నాం. 2000 ట్రక్కులు తీసాం ఇప్పటికీ, ఏది 20 రోజుల్లో 2000 ట్రక్కులు చెత్త. ఇంకా బహుశా మేము ఇంకా ఏది అక్టోబర్ కల్లా తీస్తే కనుక అది నేను అనుకోవటం ఒక 7-8 వేలు పైన ట్రక్కులు వెళ్తుందేమో. ఇంత చెత్త వస్తుందంటే దానికి కారణాలు ఎవరి? పబ్లిక్ కారణాలే. అధికారులు కూడా మన సిస్టమ్ అంటే వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేయాలి. చేయకపోతే కనుక ఇలా ఉంటుంది. ఈ చెత్తతో పాటు నాలాస్ కూడా మొత్తం ఏది ష్రింక్ అయిపోవటము, చెరువులు అసలు పూర్తిగా మొత్తం ఏది ఎంక్రోచ్ అయిపోవటము, ఇవన్నీ కారణాలే. అంటే ఆ లింక్ సరిగా లేకపోవడం. ఒక దగ్గర 10 అడుగుల నాలా ఉంటుంది, ముందుకెళ్ళేటప్పుడు 2 అడుగులే ఉంటుంది. న్యాచురల్గా మీకు 15 మీటర్ల రోడ్డు, ముందుకెళ్ళేటప్పుడు 2 మీటర్ల రోడ్డు అయింది అనుకోండి, ట్రాఫిక్ జామ్ అవ్వదు. అట్లనే సేమ్ థింగ్.